ఆనందాన్ని పొందుతున్నది ఎవడన్నా ఉంటే చంద్రబాబు. ఆ రోజు ఉన్న భూములు, ఆయన తీసుకున్న భూములకి మళ్ళీ రెండో దశని మళ్ళీ మొదలు పెట్టాడు. ఒక సామెత ఉంది, మొదటి దానికే భర్త లేడు కానీ అని. అలాగా ఆ భూములే ఇవ్వలేదు. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పెద్దలు ఉన్నారు, బొత్స గారు, వారికి అంతా తెలుసు ఇన్ఫర్మేషన్ అంతా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గర భూములు లాక్కుంటా ఉన్నాడు. ఆయన నమ్మినోడిని నమ్మనోడిని ఇద్దరిని మోసం చేసే నాయకుడి దేశం ఎవడన్నా ఉంటే ఒక్క చంద్రబాబు నాయుడే. ఎవడైనా మోసం చేస్తాడు. మనం అనుకుంటాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలం, మనం కాదు, మనకన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు ఆయన గురించి. ఇదేంటిలా తయారైపోయి నేను. మనం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆలోచిస్తే ఈ సమయం ఏదైతే మనం ఓడిపోయి ఉన్నామో ఇప్పుడు కూడా మనం ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఎక్కడికి పారిపోలే. జనంతో మమేకమై ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అధికారం ఉన్నా లేకపోయినా